హాయ్ అండి. వెల్కమ్ టు తెలంగాణ పిల్ల బ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేసి. ఈరోజైతే మంచి కంటెంట్ తోటి అయితే వచ్చేసాను. ఏంటంటే మీషోలో మనకి కిచెన్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. స్టవ్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదండి మనకి కిచెన్లో. ఆ కిచెన్లో స్టవ్ పాడవకుండా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటించుకుంటూ స్టవ్ని అయితే మనం చాలా నీట్గా ఉంచుకోవచ్చు అనమాట. అండ్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, స్టవ్ నీట్గా ఉండి మనము వంట చేయడానికి వీలుగా ఉండే విధంగా స్టవ్ని అయితే చూసుకోవాలి. కాబట్టి ఇది మెయిన్ హౌస్ వైఫ్స్కి ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట. ఈ టిప్స్ వచ్చేసి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ అయితే చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి ఇల్లు అనేది ఎంత పెద్దగా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ కబోర్డ్స్ అయితే చేయించలేము, ఎందుకంటే కబోర్డ్స్ అయితే కాస్ట్ చాలా ఉంటుంది. సో కబోర్డ్స్ చేయించలేని వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట. ఈ విధంగా స్టవ్స్ అయితే ఉంటాయి కదా, ఈ స్టవ్స్ అనేవి మనం కింద పెట్టి ఈ టైల్స్ అనేవి వాష్ చేయడం వల్ల స్టవ్ అయితే మొత్తం పాడవుతుందండి, వైట్గా అయిపోతుంది అనమాట. కింద ఇదంతా ఈ బేస్ అంతా వైట్ అయిపోతుంది. సో ఇలా వైట్గా కాకుండా చాలా నీట్గా ఉండాలి అంటే దీనికి మనకు ఒక సపోర్ట్ అయితే ఒక బేస్ కావాలి. అలాంటి బేస్ కోసం అయితే నేను చాలా సెర్చ్ చేశాను, బట్ ఇక్కడ లేదనమాట. బట్ మీషోలో అయితే ఆ ప్రోడక్ట్ అయితే ఉంది. నేనైతే అది తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే చూపించేద్దాము, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేనైతే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. చలో చూడండి, ఇవన్నమాట. ఇవి మనం వాషింగ్ మిషన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తాము. దానికే కాకుండా గ్యాస్కైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. లేదా వైట్ రబ్బర్స్, చిన్న చిన్న రబ్బర్స్ ఉంటాయి, వాటి వల్ల అయితే స్కిడ్ అవుతుందన్నమాట స్టవ్. ఇవి నేను ఎందుకు ప్రిఫర్ చేసుకున్నానంటే చాలా చిన్నగా ఉన్నాయనుకోండి. ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే స్టవ్ అనేది బేస్ ఉంటుంది కదా, కింద బేస్, ఆ కూర్చునే బేస్ వచ్చేసి స్కిడ్ అవుతుంది. అండ్ ఇవైతే మనకి కొంచెం తడి ఉన్నా కానీ ఇలా స్టిక్ అయిపోతాయి, స్కిప్ కావు. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నా ఏదైనా కానీ చిన్న చిన్నగా పెట్టేస్తే స్టవ్ అనేది అటు ఇటు జరిగిపోతుంది. అలా జరిగిపోకుండా ఉండడం కోసము ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు ఒక నట్ కూడా ఫిట్ అయి ఉంది చూడండి, చాలా నీట్గా వచ్చేసింది అనమాట, చాలా బాగుంది. సో నేను ఇదైతే ప్రిఫర్ చేసుకున్నాను. మీకు నచ్చితే, మీకు కావాలనుకుంటే జస్ట్ 100 రూపీస్లో ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే చాలా రేర్ అనమాట. వేరే యాప్లలో చూస్తే ఇంకా అమౌంట్ చాలా ఉంది. సో నేను ఇదైతే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేసేసాను చూడండి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా స్టవ్ అయితే మొత్తం పాడైపోతుందని. ఇప్పుడు బేస్ అనేది మనకి ఇంత గ్యాప్ వచ్చింది, వాటర్ పోసినా కానీ పోదనమాట. ఇలా చూడండి, మొత్తం మనకి డస్ట్ అయితే ఎక్కువగా అంటేస్తుంది. కిందికి స్టవ్ ఉంటే స్టవ్ అనేది మొత్తం పాడైపోతుంది అనమాట. సో దానికోసం అయితే నేను ఇలా ప్రిఫర్ చేసుకున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారు కదా, ఈజీ అనమాట. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 3 ఫింగర్స్ అయితే 2 ఫింగర్స్కి ఎక్కువనే పడుతుంది, కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇలా అయితే స్టవ్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, చాలా నీట్గా కూడా ఉంచుకోవచ్చు అనమాట. స్టవ్ కూడా తొందరగా పాడవదు, ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. అండ్ క్లీనింగ్ కూడా నీట్గా అవుతుంది.
స్కిడ్ కూడా కాదు. చిన్న చిన్నవి ప్లాస్టిక్ యూజ్ చేసే కన్నా ఇలాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న స్టవ్లు అయినా కానీ ఏవైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే చాలా బాగుంది. క్వాలిటీ కూడా మీకు నచ్చితే జస్ట్ 100 రూపీస్లో ఇదైతే తీసేసుకోవచ్చు. చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేసేయండి. అండ్ మన వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. రెగ్యులర్గా పోస్టర్స్ అయితే అప్లోడ్ అవుతాయన్నమాట, వీడియోస్ చూడండి.